కలర్ సోడా తాగరాదు బాబు. ఏమిటి ఈ రోజు హాస్పిటల్ అంతా హడావుడిగా ఉంది? హెల్త్ మినిస్టర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడంట. మినిస్టర్లు ప్రజల ఇబ్బందులు చూడాలి గాని రిబ్బన్ కటింగ్ ఉన్నాను గారు. గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ తప్ప పని చేసుడు ఏమున్నది? దండాలు వేయించుకోరుడు, బిర్యానీ లాగించుకోరుడు, ఖతం. ఇంతకీ ఏం ఓపెన్ చేస్తాడంట? గుండె జబ్బు కోసానికి కొత్త మిషన్ వచ్చిందంట, దానికి ఓపెనింగ్ చేస్తాడట. అరే నువ్వు సెకండ్ పోయి పాపని కొత్త వాటిలో తీస్తామన్న డాక్టర్ భవానీ గారు. స్ట్రక్చర్ తీసుకురమ్మా. మినిస్టర్ గారు వస్తాడంట పేదోళ్ళని చంపనీకి. స్ట్రెచ్చర్ త్వరగా తీసురా. మంత్రి గారు రాగానే మీరందరూ గులాబీ రేకులు విసురుతారు. ఇక్కడికి రాగానే నేను దండ వేస్తాను. సరోజా సిస్టర్ ప్లేట్ అందిస్తుంది. మంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తారు. ఓకే? సాయిడి సాయిడి స్టాప్ ఇట్. అరే ఎందుకు సార్ ఎట్లా అరుస్తావు? అమ్మ తీసుకుపోమన్నది. ఎక్కడికి న్యూ ఎక్విప్మెంట్ తో పాపకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పారు. అని మంత్రి గారు రాకుండా ఓపెన్ చేస్తే రేపు మన ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. ప్రాణాల కంటే మన ఉద్యోగాలు గొప్పవి కావు సూపరింటెండెంట్ గారు. అది కాదు డాక్టర్. సారీ, ఈ దేశంలో ఏ మంత్రి చెప్పిన టైంకి ఓపెనింగ్ రాలేదు. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈ పిల్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టడం అన్యాయం. అవును మళ్ళా ఓపెనింగ్ కోసానికి చూస్తే పిల్ల లైఫ్ క్లోజింగ్ అయిపోద్ది. అరే మంత్రి పోతే కొత్త మంత్రి వస్తాడు సార్, పిల్ల పోతే అడికెళ్ళి వస్తుంది. అది కాదు డాక్టర్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేస్తాను. వైద్య వృత్తి చేపట్టే రోజు ప్రాణాలు కాపాడుతామని శపథం చేశాం గానీ ఉద్యోగాలు కాపాడుకుంటామని ప్రమాణాలు చేయలేదు. రండి. Come on. హెల్త్ మినిస్టర్ ఉమామహేశ్వరు, 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 ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరు, ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరు, ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరు, ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరు, హెల్త్ మినిస్టర్ ఉమామహేశ్వరు గారు. నమస్కారం సార్. నమస్కారం. సారీ కోటేశ్వరరావు గారు, కొంచెం ఆలస్యమైంది. ముహూర్తం దాటిపోయిందా? సారీ సార్, ఓపెనింగ్ జరిగిపోయి. మంత్రిని పిలిచి ఇంత అవమానిస్తారా? మీ ఆవిడ డాక్టర్ భవానీ గారు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా బలవంతంగా రిబ్బన్ తెంచుకుని మరీ లోపలికి వెళ్ళిపోయారు. ఏ తప్ప? తప్పున్నారా? నేను పబ్లిక్ లో మొహం ఎత్తుకోవాలా? ముఖం చూపించుకోవడానికి మంత్రుల చరిత్రలేవి అంత గొప్పగా లేవులేండి. ఏ మంత్రి చరిత్ర చూసినా పైల చాటును ఉంటూనే ఉన్నాయి. భవానీ, ఒక సోషలిస్ట్ గా భావించి ఆనాడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారే గాని ఇలా పార్టీలు మార్చి పదవిలోకి వస్తారని తెలిస్తే తెలిస్తే ఎందుకులేండి. ఎదురుగా కూతుర్ని మనవరాల్ని పెట్టుకుని ఏనాడో జరిగిన మన పెళ్లిని గురించి మాట్లాడి ఇప్పుడు పరువు తీసుకోవడం దేనికి? హాస్పిటల్లో సర్జరీ బ్లాక్ ఓపెన్ చేసి పరువు తీసావుగా. పరువు కాపాడాను. కాపాడావా? ఎలా? 10 నిమిషాల ఆలస్యమై ఆ పిల్ల ప్రాణాలు పోయి ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి కోసం ఒక పసిపాప ప్రాణాలు బలి తీసుకున్న ఆసుపత్రి అని ఇంత అక్షరాలతో పేపర్లు వేసుండేవారు. అప్పుడు పరే కాదు, మీరు ప్రేమించే పదవి కూడా పోయి ఉండేది. అరే ఇదేమిటి? కాకరకాయ కూర నాకు ఇష్టం లేదని తెలిసి కూడా వేసేమిటి? నాకు అక్కర్లేదు. డయాబెటీస్ కు మంచిదండి. నేను అసలు ఫోన్ చేయను. అమ్మా భవానీ, రాన్నయ్య. ఏమ్మా ఈ రోజు హాస్పిటల్లో ఏదో అప్పుడే మీ దాకా వచ్చిందా మావయ్య? రాకేం చేస్తుంది. ఈ కాలంలో పోలీసు వాళ్ళు ప్రజాసేవకులు కాదమ్మా, పార్టీ సేవకులు అయిపోయారు. బావగారు మంచి వేడి మీద ఉన్నారేమిటి? భోజనం కాస్త వదిలేసి వెళ్ళారు. ఈ పార్టీ నాయకులకు పెళ్లాలేగా తిట్టడానికి తేరగా దొరికేది. ఊరుకోమ్మా, నాన్న మీదకు మరీ ఒంటికాల మీద వస్తావు. లేకపోతే ఏమిటే? మాట బెదిలితే అలా చిన్నపిల్లలాగా అలిగి వెళ్ళిపోతారేమిటి? మావయ్య నువ్రా నాన్నగారిని భోజనానికి తీసుకెళ్ళు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆంటీ. డాడీ హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? నాకంటే ముందు బయలుదేరావు, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు? సార్, హాస్పిటల్లో జరిగింది తెలిసింది. ఇంట్లో మినీ కురుక్షేత్రం జరుగుతుంది కదా, అది అయ్యాక వద్దామని గార్డెన్ లో కూర్చున్నా. అసాధ్యుడు అయ్యా, మీ మామగారు ఆకపానం మీద ఉన్నారు. దింపుదాం పద. పద. ఇదిగో అన్నయ్య, అక్కడికి వెళ్ళి మా చెల్లెల చేత సారీలు క్షమాపణలు చెప్పిస్తామని ఒప్పుకోవద్దు. నేను చెప్పను. సరే అంతే. బావగారు, బావగారు ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో ఏం బాగాలేదా? ఏమీ లేదు. ఒంట్లో బాగాలేదనే పేరుతో నా చేత రాజీనామా చేయించాలనా? అది కాదు బావగారు, అమ్మాయి ఆర్గ్యుమెంట్ లో కూడా ఒక లాజిక్ ను గమనించారు. ఏమిటా లాజిక్? ఆ పాప చనిపోయి ఉంటే నిజంగానే పరువు పోయి ఉండేది మావయ్య గారు. అమ్మ చేసింది తప్పేననుకో. కాదు, రాతయ్య ఆకలిస్తుంది. విషయం వేరేనమ్మా, నీకు తెలియదు. ఉండు. ఇదేమైనా అసెంబ్లీనా వాకౌట్ చేయటానికి? అమ్మయ్య, నవ్వేశారుగా, ఇక
రండి భోజనానికి. పదండి బావగారు పదండి. సరే పద. Come on. Attack me. Attack me. నన్నేం చేయదు I say attack me. ప్లీజ్ నీకు దండ పెడతాను నన్నేం చేయదు నన్నేం చేయదు మాస్టర్ Yes. మన మాస్టరే నా దగ్గర కరాటే నేర్చుకునే నా శిష్యురాళ్ళ ధైర్య సాహసం టెస్ట్ చేయాలని ఇలా వచ్చాను. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఒక మగవాడు మిమ్మల్ని అటాక్ చేస్తే ఎక్కడ కొట్టాలో ఎలా ఫైట్ చేయాలని. కానీ కానీ మీరంతా ఏం చేశారు? మామూలు ఆడవాళ్ళలాగా పిరికి వంటలాగా నిలబడ్డారు. చెయ్యి ఈ రానా ఏకంగా చేతిలో జోడించింది. నన్ను క్షమించండి మాస్టర్ గారు క్షమాపణ కోసం కదా ఇంత చెప్పింది, ఆత్మస్థైర్యం కోసం. మీరంతా ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటారా? క్లాసెస్ మానేమంటారా? వద్దు మాస్టారు ప్రాణమైనా ఇస్తాం కానీ ప్రాధాయపడం మాస్టారు ఓకే గుడ్, లెట్స్ గెట్ బ్యాక్ టు క్లాసెస్. కమ్ ఆన్. ఇప్పుడు మీ అందరికీ సైడ్ కిక్ చూపిస్తాను. ఓకే, భయపడద్దు బామ్మ, దీని కరాటేలో కంట్రోలింగ్ ద కిక్ అంటారు. ఏవి లింగో ఇంకాస్తుంటే ఈ అన్నపూర్ణమ్మ దవడ అప్పడంలా పేలిపోయేదే. నోంద బామ్మ గారు, ఏమీ అవదు, కావాలంటే మళ్ళీ చూపిస్తాను. వద్దులే నాయనా, నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు. చూడు నాయనా, రేపు నా మనవరాలు అమెరికా నుంచి వస్తుంది. ఆహా. దానికి కూడా అర్థమైంది బామ్మ గారు. ఇదేమిటబ్బా, రేపు కదా వస్తానంది. అది కదా బామ్మగారు, అమెరికా టైంకి మన టైంకి 12 గంటలు తేడా ఉంది. మీరే పొరపాటు పడి ఉంటారు. వీళ్ళు చూడండి. పడిపోతానే. ఇంత బలిసిపోయావేంటి నా గురించి రోజు ఏడుస్తున్నావా బలవడమేమిటమ్మా, చిక్కిపోతాను. ఐ మీన్ బలవటం అన్నా చెక్కటం అన్నా ఒకటి కదా ఏడ్చినట్టుంది. అమెరికా వెళ్ళగానే నీ తెలుగు తిరగబడిందా? వీళ్ళెవరు? కూలి వాళ్ళ? వాళ్ళు నా ఫ్రెండ్స్ గ్రాండ్ మా అమెరికా నుంచి నాతో పాటు వచ్చారు ఈ చుట్టు మొహాల వాళ్ళనంత బరువుగా తీసేయకు ఇతను ఎప్పుడైనా చూసావా లేదు. దిస్ ఇస్ సూపర్ స్టార్ మైకేల్ జాక్సన్. ఈ అబ్బాయి అంటే ఫారెన్ లో జనం కుక్కలైపోతారు. వీళ్ళు ఈ అబ్బాయి పిల్లలు. దున్నపోతుల్లాగున్నారు. వీళ్ళు ఈ అబ్బాయి పిల్లలా? పిల్లలంటే అదే బమ్మ శిష్యులా? గ్రాండ్మా వీళ్ళు మన అవుట్ హౌస్ లో ఉంటారు. ఈ దేశం వాళ్ళకి భారతదేశం పాప్ మ్యూజిక్ డాన్స్ నేర్పాలని ఈ కడియం కట్టుకున్నాను. అవుట్ హౌసా? అద్దెకిచ్చేశానే. అదేమిటి పెళ్ళాన్ని కొట్టే మొగుడికి ఏమైనా అద్దెకిచ్చావా? ఆడమగ ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి. అవును. వెంటనే ఖాళీ చేస్తా చూడు. What is this? కుంగ్ఫు. మొదట వాట్ ఇస్ దిస్ అనకపోతే రెండో వాట్ ఇస్ దిస్ ఉండేది కదగా. కమ్ ఆన్. Shit! See, mister, this is my kompa. వెంటనే ఖాళీ చేయాలి. ఐఎమ్ సారీ. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్.
వాట్ ఇస్ దిస్? ఇది మూడోసారి. ఈసారి ఎక్కడ పడతావో నాకు తెలీదు. 1001 టైమ్స్ అంటారు. నేను మాట్లాడుతుంటే నీ పని నువ్వు చేసుకుపోతావేమిటి? ఎవడి పని వాడు చేసుకోలేదు కాబట్టి భారతదేశం 60,000 కోట్ల రూపాయల అప్పుల్లో పడింది. అప్పుడు నేను ఇండియాలో లేను, అప్పులతో నాకు సంబంధం లేదు. మర్యాదగా నా కొంప ఖాళీ చేసేయ్. ఏయ్, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ హాల్ నాకు అద్దెకిచ్చారు తెలుసా? నేను ఇవ్వలేదే. నిన్ను కన్న తల్లికి తల్లిచ్చింది. నన్ను పొగుడతావా? నిన్ను పొగడ్డావా? చిచి. చూడు, నీకు 24 hours టైం ఇస్తున్నాను. మర్యాదగా నా కొంప ఖాళీ చేసేయ్. అదర్వైజ్ నిన్ను ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. అమ్మో, నాయనే, నా వల్ల కాదు బాబాయ్. నాన్న కాపాడు నాన్న, ప్లీజ్ నాన్న. వచ్చేస్తున్నా నాన్న. చూడు నాన్న, అది గంపడి కుంకుడుకాయలు పెట్టింది. గంట సేపులో నా జుట్టంతా పీకేస్తుంది. ఇదిగో ఇలాంటి స్టోరీలు చెప్పి 4 రోజులుగా తలంటి పోసుకోకుండా తప్పించుకుంటున్నావు. ఏది ఒకసారి చూడండి. నీ తలవాసన కంటే ఆ డ్రైనేజీ కాలువ కంపు బెటర్. కొట్టానంటే లేకపోతే దానికి షాంపూ ఉందిగా, కుంకుడుకాయ రసమే కావాలి. దాంతో ఎందుకురా గొడవ? పోయి తలంటుకు రావచ్చు కదా. దానికి సేవలు చేసుకోవడం ఇష్టం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగో నర్సుగా పనిచేస్తుంది కదా, అక్కడ చేసుకోమను. అక్కడ నేను సిస్టర్ నేనోయ్, ఇక్కడ నీకు మదర్ ని కూడా నేనే. ఫాదర్ నేను ఉన్నాను కనుక సరిపోయింది, లేకపోతే ఫాదర్ కూడా అదే. విన్నావా? ఇక్కడ నాన్న, ఇది చాలా అన్యాయం, దారుణం. గురు, పగలపూట మన చేత సెలైన్ బాటిల్స్ నింపి వ్యాపారం చేస్తున్నాడు. రాత్రిపూట మన చేత మళ్ళీ కొన్ని సెలైన్ బాటిల్స్ లో సారా కూడా నింపిస్తున్నాడు కదా, లాభమేంటి గురు? ఒక సిలైన్ బాటిల్ ఖరీదు 20 రూపాయలు రా. ఇందులో పట్టే సారా ఖరీదు 40 రూపాయలు. పైగా దొంగ సారా దర్జాగా అన్ని జిల్లాలకి సప్లై అయిపోతా. అమ్మ బాబాయ్, ఈ లెక్కన బాగానే మిగులుతుందన్నమాట. వెనక దొంగ నోట్లు అచ్చు వేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు సారా కాంట్రాక్టర్లు కోటీశ్వర్లు అవుతున్నారు. రేయ్, నోరు మూసుకుని పని చేసుకోండిరా. వ్యభిచారం చేసేదాని చెవులు బాగా పనిచేస్తాయి, పోలీసు విధులు వినటానికి. చీకటి వ్యాపారం చేసేవాడి కళ్ళు ఇంకా బాగా పనిచేస్తాయి, నేలాంటి వాడిని పట్టుకోవటానికి. డాడీ, వీడి మీద డౌట్ గా ఉంది, నిఘా వేయండి అంటే నిప్పు లాంటి వాడు నిరుటి నుంచి పనిచేస్తున్నాడు అన్నావు. ఇప్పుడు వీడు మన వ్యాపార రహస్యం బయట పెట్టుంటే మన పరిస్థితి ఏమై ఉండేది? ఐఎమ్ సారీ మై సన్. నమ్మక ద్రోహం చేసిన వాడిని కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపించడం నా పాలసీ. అది స్వతంత్రం రాకముందు. ఇప్పుడు మర్డర్ చేయటమే మన థీరీ. లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్. కిల్ హిమ్ ఇన్ అన్ యాక్సిడెంట్. నో డాడ్, వాడిది కుక్క చావే. కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇతను ఎవరో, ఇతని వివరాలు ఏమిటో వెంటనే కనుక్కోండి. ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. మర్డర్స్ చేసేవాడు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది కంగారు పడకూడదనే విషయం. ఆ చెమటలు దుడుచుకో అండ్ జస్ట్ రిలాక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో ఇన్స్పెక్టర్, కమ్ కమ్ ప్లీజ్ కమ్ ఇన్. ఏమిటి ఎలా వచ్చారు? అంకుల్ బాగున్నారా? ఒక శవం వివరాలు కనుక్కుందామని వచ్చాను. ఇక్కడ శవాలమ్మరు, సెలైన్ బాటిల్స్ అమ్ముతారు. జోకులు బానే వచ్చు. సిద్ధప్ప, ఇంతకీ ఏ శవం విషయంలో వచ్చారు? మీ కంపెనీలో పనిచేసే ఒక అతని శవం బ్రిడ్జ్ దగ్గర రోడ్డు మీద పడుంది. ఐ సే. మర్డరా యాక్సిడెంటా? విచిత్రమైన మర్డర్. ఆ శవం పేరు? బతికున్నప్పుడు అతని పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఆ పేరు గల వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పనిచేయట్లేదే. ఐ సే. కానిస్టేబుల్స్, రామా. నమస్కారం బాబు. నమస్కారం. మీ ఆయన ఎక్కడ పనిచేసేవాడు? ఈ కంపెనీలోనే బాబు. ఐ థింక్ షీఈ్ మిస్టేకెన్ ఇన్స్పెక్టర్. అలాంటి వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పనిచేయట్లేదమ్మా. పోనీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పనిచేసేవాడు? లేదు. అదేంటి బాబు గారు, ఆయన రోజు మీ పేరే చెప్పేవారు.
ఇంత రాత్రి వేళ వచ్చారేంటి అంటే బాబు గారు ఓవర్ డ్యూటీ చేయించారు, ఇంకో 100 ఎక్స్ట్రా వచ్చింది అని ఆ డబ్బుతో ఈ చీర తీసుకొచ్చాడు బాబు. ఇన్స్పెక్టర్ గారు, మా ఫ్యాక్టరీ ఎప్పుడు పగలే పనిచేస్తుంది, రాత్రిపూట ఎప్పుడు పనిచేయదు. బట్ జస్ట్ మినిట్, మీకు ఇంకా డౌట్స్ ఉంటే సార్. మిస్టర్ బాపిరెడ్డి, వీరికి మన వర్కర్స్ అటెండెన్స్ రెస్టారెంట్ సాలరీ రికార్డ్స్ చూపించు. ఓకే సార్. వెరిఫై చేసుకోండి ఇన్స్పెక్టర్. డాడీ, ఈ ఇన్స్పెక్టర్ని కూడా కుక్క చావు. వద్దురా, మనకు కావాల్సిన హెల్త్ మినిస్టర్ అల్లుడు, ఆయనతో మాట్లాడతాను. హలో చౌడప్ప. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఇంకా రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. ఎంత? 10 లక్షలు. వెరీ గుడ్. పార్టీ ఫండ్ అకౌంట్ లో వేస్తా. కమా. ఇరిగింది నీ మనసు కాదు, కాలు పడుకో. సక్కుబాయి జర నిలు. ఎట్లా అని ఇలా దీని పని పట్టాలి. ఎందుకు వచ్చావే లోపలికి? ఒంట్లో బాలేదు. ఏం మాయ రోగం వచ్చింది? ఆడాల బదులు నీకేం తెలుసు? ఎక్కడెక్కడో నొప్పిగా ఉంటది, ఇక్కడెక్కడ నీకు చెప్పాలా? చెప్పొద్దులే గాని లంగాలో ఏందది? బంగారం. దిల్లగి చేస్తున్నావా? లేకపోతే ఏంటి, ఇక్కడ వార్డు బాయ్స్ వచ్చిన వాళ్ళు సిల్లర్ లేదా డాక్టర్ ముందు చూడనివ్వరు, అందుకని సిల్లర్ డబ్బులు తెచ్చుకున్నా. అట్లనా? చిల్లర పైసలు పెట్టినావా? జర చూపు. సూపర్ అదే. నీ ఎక్కడ నెత్తిన పూలు పెట్ట సక్కుబాయి, నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. ఆడోళ్ళందరు బిడ్డలు కట్టుంటా, నువ్వు గుడ్డులు కట్టున్నావు. చీలేదు గీలే డాక్టర్. చలో బాగో, నీ సంగతి కాదు, వార్డు బాయ్ సంగతి చూడాలి. కొడుకుల్ని ఏం లైన్ లో పెట్టింది ఇది, చూస్తా. యో, గీడ డ్యూటీలో ఉన్నారేంది? డాక్టర్ అమ్మ రౌండ్స్ వస్తున్నది, పోండ్రి. రమేష్, చెప్పాలి. ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్ ని రూమ్ మెల్లగా నడు. అలాగే మేడం. నమస్కారం డాక్టర్. హే పాప, ఆరోగ్యం ఎలా ఉంది? హాయిగా ఉంది. మీరేగా నన్ను బతికించింది. హౌ స్వీట్. మందులు జాగ్రత్తగా ఇవ్వు. ఓకే డాక్టర్. హాయ్ పాప, ఎలా ఉన్నావు? నీతో నేను మాట్లాడిన నువ్వేగా నన్ను చంపాలని చూసింది. ఏం చేస్తాం సార్, ఇవాళ రేపు చిన్న పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు. కరెక్ట్.